వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఇప్పుడు మనదంతా హడావిడి జీవితం. ఈ జీవితంలో శారీరక వ్యాయామం అనేది తప్పనిసరి. అలాంటి వాటిలో వాకింగ్ కూడా ఒకటి. 10,000 అడుగులు అనే కాన్సెప్ట్ ఈ మధ్య మనకు వినిపిస్తుంది. అసలు ఈ 10,000 అడుగులు కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిగతా వాటితో పోలిస్తే తేలికైన వ్యాయామం, మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యదాయమని, మన ఆయుష్ను పెంచుతుందని ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. మరి ఆరోగ్యకర జీవనానికి రోజుకి ఎన్ని అడుగులు వేయాలి? 10,000 అడుగులు వేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని దశాబ్దాలుగా ఉన్న మాట. గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరి ఈ రోజుకు 10,000 అడుగులు అనేది ఎలా నిర్ధారించారు? వాస్తవానికి రోజుకు 10,000 అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిదనే సలహా శాస్త్రవేత్తల నుంచి వచ్చింది కాదు. 1964 టోక్యో ఒలింపిక్స్ కు ముందు జపాన్కు చెందిన గడియారాల కంపెనీ యమసా తమ ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆ సమయంలో యమసా కంపెనీ కొత్తగా ఓ పెడోమీటర్ను ఆవిష్కరించింది. అది మెటల్ బాల్ తో ఉండే ఒక లెక్కింపు పరికరం. దాన్ని నడుముకు ధరిస్తే మనం రోజుకి ఎన్ని అడుగులు వేశామో లెక్కిస్తుంది. ఒలింపిక్స్ సమయంలో దానికి విశేష ఆదరణ దక్కడమే కాక ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రోజుకు 10,000 అడుగులు అనే మాట వ్యాప్తి చెందింది. ఆ తర్వాత ఈ సలహాపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడం ప్రారంభించారు. దీనిపై గత ఏడాది అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, పోలాండ్లోని లార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఓ అధ్యయనాన్ని ప్రచురించాయి. ఇందుకోసం దాదాపు 2.26 లక్షల మందితో 17 వేర్వేరు పరిశోధనలు జరిపింది. రోజుకి ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాలుగా ప్రత్యామ్నాయాలు సూచించారు. వేసే అడుగుల సంఖ్యను బట్టి విభిన్న ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. రోజుకు దాదాపు 4,000 అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇది అల్జీమర్స్, డిమోన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అధిక బరువు, ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. 2,337 అడుగులతో గుండె సంబంధిత జబ్బులతో మరణించే అవకాశాలు తగ్గుతాయి. రోజుకు 1000 అడుగుల చొప్పున నడకను అదనంగా పెంచుకోగలిగితే గుండె జబ్బులు మరణాలు 15% తగ్గిపోతాయి. 500 అడుగులు పెంచితే అవి 7% మేరకు తగ్గుతాయి. 60 ఏళ్లు పైబడిన వారు రోజుకు 6,000 అడుగుల నుంచి 10,000 అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు 42% తగ్గుతుంది అని ఈ పరిశోధకులు సూచించారు. రోజు గరిష్టంగా ఎంత నడవాలనే అంశంలో ఇప్పటికే స్పష్టత లేదు. ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచి లాభాలుంటాయి. మెరుగైన ప్రయోజనాల కోసం 8,000 నుంచి 10,000 అడుగులు నడవడం అనేది ఉత్తమం. వీలైనంత ఉత్తేజంగా ఉండండి, వ్యాయామాన్ని ఆస్వాదించండి. కనీసం రోజుకు అరగంట అయినా వాకౌట్ చేస్తే ఆరోగ్యకర ప్రయోజనాలు అందుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఒక్క రోజులోనే 10,000 అడుగులను చేరుకోలేకపోవచ్చు. వేగంగా నడవాలన్న ప్రయత్నంలో కొన్నిసార్లు గుండె మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి 2,500 నుంచి 3,000తో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి 15 రోజులకి 500 చొప్పున పెంచుకుంటూ వెళ్ళినా మేలే. బరువు ఉన్నవాళ్లు 1000తో మొదలుపెట్టినా చాలు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలని సూచిస్తున్నారు.